దక్షిణ భారత ప్రగతికి వరమే సింగరేణి భరతావని సేవలు తరించి భరతావని సేవలు తరించి నూరేళ్లను దాటిన ఘన చరిత జై సింగరేణి జై సింగరేణి జై సిరులవేణి జై కల్పవల్లి జై జై కన్న తల్లి కష్టములు నష్టములు తానిష్టముగా ఛేదించె గదా సఖ్యతతో సమైక్యతతో కుటుంబమనే భావనతో సాధించిన యజ్ఞ ఫలం ఇదిగా మహోజ్వల భవితకు స్ఫూర్తి ఇదే మహోజ్వల భవితకు స్ఫూర్తి ఇదే సాగాలి రథం చైతన్య పథం సాగాలి రథం చైతన్య పథం జై సింగరేణి జై సింగరేణి జై సిరులవేణి జై కల్పవల్లి జై జై కన్న తల్లి రక్షణతో క్రమశిక్షణతో చేయాలి మనం ఘన ఉత్పత్తి ఆ సంపదతో సంపాదనతో బంగారు భవితకు బాటలు వేద్దాం సింగరేణి చందును శ్రమ ఫలమందరికీ చందును శ్రమ ఫలమందరికీ జయ 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 హో శ్రమ విజయమో జయ 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 హో శ్రమ విజయమో జై సింగరేణి జై సింగరేణి జై సిరులవేణి జై కల్పవల్లి జై సింగరేణి జై సింగరేణి జై సిరులవేణి జై కల్పవల్లి జై జై కన్న తల్లి కనీవిని ఎరుగని రీతిలో ఎన్నో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు చూసాము. కానీ ఈరోజు ఒక శుభదినంగా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి రూపొందాల్సినటువంటి మన ఓసీ2 రిలే రిటైర్డ్ ఆపరేటర్స్ విశ్రాంత ఉద్యోగ సంఘం వారు వీళ్ళందరూ కూడా కలిసి చాకచక్యంగా నిజంగా గెట్ టుగెదర్ ప్రోగ్రామ్స్ అంటే నేను ఒక కమ్యూనిటీ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చూశాను, పూర్వ విద్యార్థుల కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ కూడా చూశాను. కానీ ఇక్కడ ఏంటంటే మన ఓసీ2 సి రిలే రిటైర్ ఆపరేటర్స్ అందరూ కూడా కలిసి సామూహికంగా నిర్వహించినటువంటి ఒక ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం అపురూప ఘట్టంగా ఈరోజు దృఢ సంకల్పంతో ఒక తాటిపై వీళ్ళందరినీ కూడా ఎంతో మందిని చాలా సుదూర ప్రాంతాల నుంచి కార్యక్రమానికి రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సహోద్యోగులుగా చేసి పదవి విరమణ పొంది కూడా ఒక తాటి మీద ఒక ఆహ్వానం మేరకు కార్యక్రమాలకు వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా
మరొకసారి ఆపరేటర్స్ తరఫు నుంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడి ప్రజలు ఆరోగ్యాలు సంతోషాలు వ్యక్తం చేస్తూ ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతున్నటువంటి శుభ సందర్భం ఒక అమృత గడియలాగా అనిపించబోతుంది సమయంగా భావిస్తూ ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ మీ అనుభవాలను రంగరించేటువంటి చక్కటి వేదికని ఇక్కడ అలంకరింపజేసినటువంటి మన స్థానికులు సీనియర్ ఆపరేటర్ దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి తీర్పు అని వాళ్ళు చాలా నిజంగా అప్రిషియేట్ చేయాల్సినటువంటి కార్యక్రమం ఇది. ఎందుకంటే 10వ తరగతి చదివినటువంటి విద్యార్థులు ఏ విధంగా అయితే మనం పూర్వ విద్యార్థుల సభ్యులను కార్యక్రమం పిలుస్తామో ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ లో స్నేహితులందరినీ కూడా ప్రేమగా అభిమానంతో పలకరిస్తూ వారిని ఇక్కడ దాకా కూడా రప్పించినటువంటి ఘనత ఊటుకూరు సత్యనారాయణ గారు ఎంతో చాకచక్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ అద్భుత రూపానికి విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు వారికి ఘన స్వాగతం కలుగుతున్నాం. ఈ వేదిక మీద పదవి విరమణ పొందినటువంటి రిలే ఆపరేటర్లు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఈరోజు మన ఎంకే ఫంక్షన్ హాల్ ఫిక్స్ చేసుకొని విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ ఎస్ రామ్ కుమార్ గారు, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ SSCL రిటైర్డ్, అలాగే గౌరవనీయులు శ్రీ ఎస్ ధనంజయ రెడ్డి గారు, మేనేజర్ SSCL రిటైర్డ్ గారు, అలాగే గౌరవాధ్యక్షులు ఎన్ సాంబశివరావు గారు, సీనియర్ ఆపరేటర్ సీనియర్ రిటైర్డ్, అలాగే ఎస్ సమ్మారావు గారు వేదిక మీదకి సవినయంగా కష్టాల ధరలతో సమ్మారావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మీరు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. మీరు చప్పట్లే ఆ కార్యకర్తలను సన్మాన దుప్పట్లుగా మరణించుకుంటూ తదనంతరం గౌరవ అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు శ్రీ ఎంపీ అబ్దుల్ కరీం గారు, శ్రీ అబ్దుల్ కరీం గారిని కూడా వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాము. గట్టిగా చప్పట్లు చూడండి. సీనియర్ రిటైర్డ్ ఆఫీసర్ అలాగే HP సింగ్ గారు, వారు కూడా అన్ని వేళ ఉన్నారు. దయచేసి వచ్చినటువంటి చిన్నపిల్లలందరూ కూడా చిన్నపిల్లలు 20 సంవత్సరాల కుర్రాళ్ళు మీరు తోటి అలాగే గౌరవనీయులు శ్రీ పుష్పరాజు గారిని కూడా వేదిక మీదకి సవినంగా కరతాళ ధరల మధ్య ఆహ్వానిస్తున్నాం సార్. ఓకే, అందరూ కూర్చోండి సార్, దయచేసి అందరూ కూర్చోవాలి. ఇంకా బయట ఎవరున్నా మన సీనియర్ ఎంప్లాయీస్ దయచేసి లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాము. ఎవరైనా టిఫిన్ చేయని వాళ్ళు ఉంటే కూడా త్వరగా టిఫిన్ చేసేసి రావాలండి. ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి సో మనం ఒక చక్కటి సంస్కృతి సాంప్రదాయాన్ని కలిగి ఉన్నటువంటి పెద్దలు PKOC2 రిలే రిటైర్ పెద్దలందరినీ కూడా కోరుతున్నాము. దయచేసి మీ పూర్వ సురేష్ బాబు గారు, మొయినుద్దీన్ గారు, నాగబాబు గారు, సీతారామరాజు గారు, అన్సారీ గారు, శేఖరబాబు గారు, ప్రభాకర్ గారు, ML నారాయణ గారు, VV రత్నం గారు, శ్రీరాములు గారు, వెంకట్రావు గారు మనతో పాటు ఆపరేటర్స్ గా పనిచేసి పదవి చిన్న 2 minutes మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలండి. గౌరవనీయులు శ్రీ జయరుద్రి గారిని ఒకసారి వేదిక మీద కావాల్సిందిగా కోరుతున్నాము. మీ కరతాళ ధ్వనులతో చప్పట్లతో విద్యా వెంకటేశ్వరరావు గారు వారిని కూడా ఒకసారి వేదిక మీదకి కరతాళ ధ్వనులతో ఆహ్వానిస్తున్నాం సార్. దయచేసి వారి వేదిక మీద కావాల్సిందిగా కోరుతున్నాము. దివ్య వెంకటేశ్వరరావు గారు గంటసాలగా ఆలోచించారండి. గీతం
సాంబశివరావు గారు వచ్చి పూలమాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అండ్ శాల్వా. డౌన్ చేయండి సార్ కొంచెం. థ్యాంక్ యూ. మీరు ఒక్కరే ఉండండి సార్, ఒకసారి జరగరా. థ్యాంక్ యూ. చైర్మన్ గారు దయచేసి వేదిక మీద ఉన్నటువంటి విశిష్ట అతిథులకు Yes, give the wickets. మీ రెండు చేతులతో చప్పట్లతో వారికి సన్మానం అందిస్తూ అతను అవార్డును స్వీకరించాలని భావిస్తూ సార్ మీరు ఒక్కరు ఉండండి, మీరు ఉండండి. విజయ గారు, కాశీ గారు వేదిక మీదకి వచ్చారు. ఆ చేతుల మీద అద్భుతంగా చెప్పండి. గారు వారి వేదిక మీద కావాల్సిందిగా శాలతో అలాగే మెమోతో వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాము. సురేష్ బాబు గారు కూడా గౌరవనీయులు సురేష్ బాబు గారు వేదిక మీద ఉన్నటువంటి విశిష్ట అతిథులకు మీ చేతుల మీదుగా శాల్వా అలాగే మెమోతో కోరుతున్నాం. అందరూ అలుపులు త్యాగాలండి, అసలు మొక్కలు కూడా తగ్గేది లేదని ఉన్నారు. ఓకే, ఇక్కడ సన్మాన కార్యక్రమం జరుగుతుంది. అందరికీ శ్రేణుల కార్యక్రమం జరిగిస్తూ వీళ్ళందరూ కామయ్యేందుకు 1 అవర్ పాటు ఉంటారు. అందుకని డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళని. అలా రోజు తర్వాత కలిసారు కాబట్టి సరే, ఒకవైపు విశిష్ట అతిథులకి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. శుభప్రదమైనటువంటి గడియలో స్టార్ట్ చేసేదానికి అందరూ చప్పట్లు కొట్టాలండి. అది సత్యనారాయణ గారు, విశ్వేశ్వరరావు గారు కలిసి ఆ విశిష్టులు అయినటువంటి సార్ ఇటు విశ్వరావు గారికి అండి. సన్మానం. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పుల్లైసు నుండి క్రీమ్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్.
ఫ్రెండ్షిప్ మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్ అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ వేయి కన్నులతో వేచి చూస్తున్నా తెరచాటు దాటి చేరదా నీ స్నేహం కోటి ఆశలతో కోరుకుంటున్నా కరుణించి ఆదరించదా నీ స్నేహం ప్రాణమే నీకు కానుకంటున్నా మన్నించి అందుకోవనేస్తమా వేయి కన్నులతో వేచి చూస్తున్నా తెరచాటు దాటి చేరదా నీ స్నేహం చెలిమే ఊపిరిలా బతికిస్తున్నది నన్ను నీ తలపే దీపంలా నడిపిస్తున్నది నన్ను ఎంత చెంత చేరినా సొంతమవని బంధమా ఎంతగా తపించినా అందనన్న పంతమా ఎంత ఆశ ఉన్నా నిన్ను పిలిచేదలాగమ్మా అందాల ఆకాశమా
చేస్తుందో సాయం ఆడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా ఎక్కడక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లో నా నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు బుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా
చేతిలోని గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ దింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుకుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే ఒకటే కలగంట ఇంత వీళ్ళందరి కళ్ళు అందాన్నే తికమక పెట్టే మనసుల రూపాలు గుండెల్లో గుచ్చుకునే ఈ పువ్వుల బాణాలు వెన్నెల్లో ఆడుకునే పసిపాపల హృదయాలు మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయి మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే ఇల్లే స్వర్గమాయే వెదజల్లే మూగ ప్రేమల్లోన మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయి ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే కలిగిన కలతలు కరిగిన వేళ కవితలు చెలరేగే మనుషుల మనసులు ఎదిగిన వేళ మమతలు విరబూసే ఊరువాడ ఉయ్యాలుగే హుషారంత మాదెల్లే నింగినేల తాళాలేసి సరాగాలు మాకేలే తాతే మనవడాయే నానమ్మే మనువాడే వేళ 60 ఏళ్ల కుర్రవాడి ఆశకే పెళ్ళి మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయి మూడు తరాల దూరమంతా
ముచ్చటైపోయే నిన్నెంతగా ప్రేమిస్తున్నానో చెప్పటానికి భాష లేదు. ఆశే తప్ప. నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం. నువ్వు లేని ఈ లోకం నాకు శూన్యం. అరగని అరుగులు అలికిన వేళ అతిథులకు ఆహ్వానం. తొలకరి వయసులు కలిసిన వేళ తరగని అభిమానం. ఈడు జోడు ఆడే పాడే పదాలన్నీ మావేలే. ఏకమైన మా గుండెల్లో శృతిలయ ప్రేమేలే. వీరా రాఘవయ్య నీ పేరే నిలుపుకుంటామయ్యా. ఇల్లు ఇల్లు ఏకమైన పండగి నాడే. మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే. మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే. ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే. ఇల్లే స్వర్గమాయే వెదజల్లే మూగ ప్రేమల్లోన మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే. ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే. పసివాడై మెరిసాడే. మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే. మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే. తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే. మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే. పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే. మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే.
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఊయి. లోకంలో కన్నీరింక చెల్లు. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఊయి. లోకంలో కన్నీరింక చెల్లు. చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే. అరే చిన్ని చిన్ని గుండెల్లో నా ప్రేమ ఇంకిపోదులే. సీతాకోక చిలుకకు చీరలెందుకు? అరే ప్రేమ ఉంటే చాలు నంట, డబ్బు గిప్పులెందుకంట. పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఊయి. లోకంలో కన్నీరింక చెల్లు. అందని మిన్నే ఆనందం, అందే మన్నే ఆనందం. అరే భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరికానందం. మంచుకి ఎండే ఆనందం, వాకుకి వానే ఆనందం. అరే ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం. బ్రతుకే నూరేళ్ళన్నం, బ్రతుకే బ్రహ్మానందం. చెలియ వయసుడిగే సొగతంలో అనుబంధం ఆనందం ఆనంద. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఊయి. లోకంలో కన్నీరింక చెల్లు. నీ శ్వాసను నేనైతే నా వయసే ఆనందం. మరు జన్మకు నన్నే కన్నావంటే ఇంకా ఆనందం. చలిగుప్పే మాసంలో చెలి ఒళ్ళే ఆనందం. నా చెవులను మోస్తూ దుప్పటి కప్పే కరుణే ఆనందం. అందం ఓ ఆనందం, బంధం పరమానందం. చెలియ ఇతరులకై కనుజారే కన్నీరే ఆనందమానందం. పచ్చని చిలుకలు తోడుంటే ఆడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఊయి. లోకంలో కన్నీరింక చెల్లు. పచ్చని చిలుకలు తోడుంటే ఆడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఊయి. లోకంలో కన్నీరింక చెల్లు. చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే. అరే చిన్ని చిన్ని గుండెల్లో నా ప్రేమ ఇంకిపోదులే. సీతాకోక చిలుకకు చీరలెందుకు?
బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
కోరుకున్నా కోరికల వాలన్నా చేరువైనా చీకలపాలన్నా చెదిరిన కలయినా విడువను కలనైనా చదించని తాను లేక నేను లేననుకున్నా స్నేహబంధం తెంచుకొని కాదన్నా ఎదురుగా నిజమున్నా నీవురై మిగిలున్నా క్షమించని తొలివలపులు చిదికిన రోజు కులదైవం పలికిన రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలివలపులు చిదికిన రోజు కులదైవం పలికిన రోజు కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు మంచి రోజు వీడియోకి
చెప్పండి ఇప్పుడు దాకా పొద్దు నుంచి ఒకటే కాదు మరి మీసాల కాశీ గారు అయితే గౌరవం పొద్దునే చెప్పిపోయాడు. హలో బ్రదర్ జరగన్నా ఏందన్నా అంతేకాదు స్పీచ్ తీస్తాను నేను స్పీచ్ పండించిన రైతింటికి పంట వస్తే ఎంత సంతోషం వ్యక్తం చేస్తాడో అంత సంతోషం ఉన్నాం. ఈ రోజు మన కలయిక మరో సంవత్సరం పాటు ఆయుష్ని పెంచిందని చెప్పడం లాంటి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎక్కడో పుట్టావు, ఎక్కడో పెరిగావు, సింగరేణి తల్లి నీడలో ఒడిలో 35 ఏళ్ల పాటు పనిచేసి చాలా మంది మాలాంటి వాళ్ళు స్టేజ్ మీద చేసుకోలేకపోయారు. కారణం ఏంటంటే మెడికల్ ఇంజనీరింగ్ పేరుతోటి ప్రతి కార్యక్రమాలు లేని కారణంగా అనేక మంది ఈ రిటైర్మెంట్ చేసుకోలేకపోయాం. కానీ ఈరోజు మన ఈ కార్యక్రమం ద్వారా అలాంటి అసంతృప్తిగా పోగొట్టుకుని అలాంటి వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నామని చెప్పడంలో అది లేదని కూడా. ఎందుకంటే చాలా మంది మనతో పాటు పనిచేసిన అనేక మంది ఉన్నారు. అందులో కొంతమంది అనారోగ్యం కావచ్చు, వృద్ధాప్యం కావచ్చు, మరొక కారణం కావచ్చు చనిపోయారు. వాళ్ళందరినీ గుర్తు చేసిన బాధ్యత కూడా చాలా నిర్వహిస్తున్నాం. ఇందులో మిగిలిన వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా విశ్రాంత జీవితం కొనసాగించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇంతకుముందు నుంచి మాట్లాడుతూ ఎస్ఆర్బీకి రెడ్డి గారు అన్న మీరు ఎలా ఉన్నారని చెప్పాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకని అడిగాను, ఇప్పుడు దాకా నా కుటుంబం ప్రాబ్లం ఉంది, ఈ రోజు సంతోషం అలాగా విశ్వాస జీవితం సంతోషంగా కొనసాగించాలని, మరో సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఇదే ఎంకే పుస్తకాల్లో ఇలాగే సంతోషంగా మనం గడపాలని చెప్పని ఆ రకంగా నిర్వాహకులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో సింగరేణి వ్యాప్తంగా దీనిపైన 17 కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు చూడలేదు. తొలిసారిగా విలేజ్ అది ప్రారంభమైంది. ఉత్పత్తి ఉత్పాదకమే కాదు, ఆలోచనలో కూడా సామాజిక సేవలో కూడా సీరియల్ ఉంటుంది. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ కూడా ఈరోజు అందరూ చాలా సంతోషంగా పెట్టాం. నిజానికి తిన్న ఇడ్లీతోనో తినబోయే నాన్ వెజ్తో కాదు, ఈరోజు మనం సందర్భంగా అడుగు ఎక్కువ సంతోషంగా ఇంటికి వెళ్ళబోతాం చెప్పడంలో లేదని కూడా సందర్భంగా మనం చేసుకుంటూ, ఎందుకంటే మేము అనుకుంటున్నాం పొద్దున్న లేచాం బయలుదేరించాం, కానీ నిర్వహణకు ఊరుకులు కావచ్చు, రామబంధ కావచ్చు, ఇందులో పాల్గొన్న కమిటీ సభ్యులు అందరూ కూడా చాలా కష్టపడి కార్యక్రమం నిర్వర్తించాలని చెప్పడంలో కూడా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే నాకు పరివర్తన కారణంగా ఈ కార్యక్రమం పూర్తిసారి పాల్గొనలేకపోయినా కూడా చాలా చక్కగా నిర్వహించిన కార్యక్రమం. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిజానికి చాలా అందరి గురించి మాట్లాడేటువంటి అవకాశం ఉన్నాయి, కానీ సమయానుకూలంగా మాట్లాడేకుంటున్నాం. అలాగే రామేష్ కుమార్ గారు సారు ఒక అధికారి ఉండి కూడా పిలిచిన వెంటనే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి మనందరితో పాటు విషయం పెట్టారు. సారు పేరు చెప్పిన వెంటనే గుర్తొచ్చేది, సారు మూలంగా ఎంతగా లబ్ధి పొందామో ఆ రోజుల్లో మనందరం గుర్తు చేసుకోవాల్సి అధికారిగా అధిక స్థాయిలకు చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నారు. అంతేకాదు ప్రమాదం జరిగిన సందర్భంలో కూడా సీరియల్ ఉద్యోగులుగా మనకి స్ఫూర్తితోటి ఆరోగ్యం కోలుకుని నన్ను కాపాడిన వాళ్ళు ఉద్యోగులయ్యారు. నాకు ప్రాబ్లం వస్తే నాతో కూడా హాస్పిటల్ వచ్చి సేవ చేసిన వాళ్ళు తెలిసి కార్మికులు చెప్పిన స్ఫూర్తితోటి ఆ కృతజ్ఞత భావంతో పిలిచిన వెంటనే సాధించు మన సీరియల్ మనస్ఫూర్తిగా సాగి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన వెంటనే నడుస్తానే ఉంటారని అలాగే ఎవరండి రెడ్డి గారి ఒకటి డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత నడుస్తానే ఉండాలంటే ఎవరో పనిచేసేవాడు క్యాంటీన్లోకి వెళ్ళాలి. సంతోషం. వీళ్ళిద్దరు కూడా ఒక ముఖ్య అతిథిగా కానీ సమయ భావన మూలంగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఇదే స్ఫూర్తితోటి ఆరోగ్యంగా జీవించాలని కూడా మనస్ఫూర్తిగా ఈనాటి ముఖ్య అతిథులు ముందు మాట్లాడుతున్నారు. వారి తర్వాత హరిది రెడ్డి గారు కూడా మాట్లాడారు.
అన్నది నా ప్రాణం. వాళ్ళు వాళ్ళు ఎప్పటికీ ఇట్లా మంచిగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ నేను ఇప్పుడు ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నాను. వాళ్ళ యొక్క ఆశీర్వాదం వల్ల నేను ఇప్పుడు ఇట్లా ఉన్నాను. కానీ ఒక విషయం, ఒక అద్భుతమైన మనుషులు ఘర్షణ జరిగిన మళ్ళా అందరూ ఒకటే, సిరీల మొత్తం కూడా ఒకే విధంగా ఉండి ప్రొడక్షన్ విషయాల్లో నేను ఎప్పటికీ ముందంటే ఉంది. ఈ వీళ్ళు నా బైపాస్ ఏజెంట్ జిఎం వాళ్ళు కూడా అప్రిషియేట్ చేసేది బాగా. మీ రిలే వల్ల చాలా గొప్ప, ఒక్కొక్క స్పీచెస్, ఒక్కొక్క మంది ఒక్కొక్క అద్భుతం, ఒక్కొక్క ఆపరేటర్ ఒక్కొక్క అద్భుతం. ప్రొడక్షన్ కానీ షవల్ ఆపరేటింగ్లో కానివ్వండి, ఏ ఆపరేషన్లో కూడా ఒక్కొక్క అద్భుతం. మీరు ఎలా మేనేజ్ చేస్తారు కదా అని చెప్పి అడిగేది. అలాగే వాళ్ళ మనసులో ఉండి వాళ్ళు కరెక్ట్గా చేసేది. కానీ ఒకటి నన్ను ఎప్పుడు కూడా చెప్పలేదు, నేను కంప్లైంట్ చేసుకోవాలి, మీరు ఇలా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు, నేను ఎప్పుడు కంప్లైంట్ చేసేది కాదు. అయినా నాకు అక్కడ వచ్చే అవకాశం ఇచ్చేది కాదు. ఒకవేళ ఉన్న ప్రాబ్లం ఉన్నా పైవాళ్ళతో నేనే మాట్లాడుకునేది కానీ హిందీ వరకు తీసుకొచ్చేది. దానికి రెడ్డి గారితో కలిసి చేశాను. గొప్ప కోఆపరేషన్. అది అంటే ఆ కోఆపరేషన్ అద్భుతం ఉన్నది. అక్కడ జరుగుతా ఉంది. ఏదైతే చేయాలి చూడాలి అంటే అలా నేను మనసులో అనుకుంటాను. బట్ రెడ్డి గారు అక్కడ అయిపోయింది. సో అంతా మా కాంబినేషన్ ఉండేది. దాంతో ఆ టైంలో బిఎఫ్ఆర్ టైం, ప్రొడక్షన్ తీసే టైం, సింగరేణి మొత్తంలో కూడా ఒకటే ప్రొడక్షన్ ఇచ్చి సింగరేణిని కాపాడింది. ఆ టైంలో అప్పుడు ఎవ్రీ డే మార్నింగ్ ప్రొడక్షన్ ఎంత వస్తుందని ఢిల్లీకి రిపోర్ట్, ఢిల్లీకి పోయేది. పొద్దున్న ప్రొడక్షన్ రిపోర్ట్ రాగానే టైం కంప్లీట్ కాగానే పిఎం టేబుల్ మీద పోయేది. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టేబుల్ అయితే ఢిల్లీ వరకు రిపోర్ట్ వెళ్ళిపోయేది. ప్రొడక్షన్ ఎందుకంటే మన సింగరేణి బిఎఫ్ఆర్లో ఉంది, కావాలి కదా, రికవరీ కావాలి కదా. సో ఆ టైంలో మన ఓసీ అనేది అందులో సీరియలే పెద్ద ఉండగానే దానికి ముఖ్య కారణం మనవాళ్ళు మన అయినా మాకు ఎంతో కోఆపరేషన్ ఇచ్చి మా మాట నిలబెట్టారు. సింగరేణి కూడా ప్రొడక్షన్ ఫిగర్స్ మంచిగా తీసుకొచ్చి బయటపడ్డది. బయటపడ్డది. అందులో ఓసీ సిగరెట్ వాటర్ స్ప్రేయింగ్ రెండు వాళ్ళు ఎవరైనా సరే జస్టిస్ ఆపరేషన్ అయినా సరే ఇది మన ఆపరేటర్స్కి ఇబ్బంది రాకుండా చూడాలి అని వాళ్ళు అలాగనే ఫాలో అయ్యారు. సుబ్బారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, అది ఇంపార్టెంట్ అయ్యేది. అట్లాగే మన రెడ్డి గారు, సాంబశివరావు గారు, సాంబశివరావు గారు, వీళ్ళందరూ, లక్ష్మీనారాయణ గారు, తర్వాత ఏంటంటే పెద్దలు వీళ్ళు ఎలా
గోల్వాల గారు షవర్స్లో వీళ్ళు ఎప్పుడు కూడా డైరెక్షన్స్ ఇచ్చేది, ఎట్లా అని సలహాలు ఇచ్చేది. మేము ఆ సలహాలు తీసుకునేది. అందువల్లే సీరియలే మంజరెడ్డి గారు వాళ్ళ సలహా కూడా తీసుకునేది మైండ్ నడిపేయడం. సో అందుకని మాకు ఏ ఇబ్బందులు రాకుండా పైకి కంప్లైంట్ మెయింటైన్ కాదు. సో అందుకని సీరియల్ కాంబినేషన్ అందరూ కలిసి చేశారు. దగ్గర పెట్టుకోండి. మార్గదర్శకంగా ఉండేది. వాళ్ళ తప్పులు మిస్టేక్ చేసే వాళ్ళు సర్దిద్దేది. సో అట్లా మన వినోదం కొత్తగా నేర్చుకుంటూ ఉంటాం కదా, కొత్తగా క్వాలిటీ కొత్త అన్ని కొత్తప్పుడు మన సీనియర్ నేను ఇప్పుడు చెప్పాను, సాంబరావు గారు, సమ్మారావు గారు, నారాయణరావు గారు ఎందరో ఉన్నారు. వీళ్ళు వాళ్ళకి డైరెక్షన్ దాన్ని బట్టి చేసుకునేది. దివ్య గారు ఇట్లా వాళ్ళకి తెలుసు, కానీ కొంతమందికి అన్నీ తెలుసు, కానీ కొంత ఏదో అలాంటి మన షిఫ్ట్లో సీరియల్లో పప్పు ఉంది, ఉప్పు ఉంది, కారం ఉంది, స్వీట్ ఉంది, అన్నీ ఉంది. ఇవన్నీ కాంబినేషనే సీరియల్. మరీ స్వీట్ కాదు, మరీ ఉప్పు కాదు, అన్ని సమపాళ్ళలో ఉంది. ఉగాది పచ్చడి ఎట్లా ఉండేది రియల్లీ గ్రేట్. అంత గ్రేట్ అంటే కొన్ని పని చేయడము ఇంతవరకు ఇప్పటివరకు రావడం, ఇంతవరకు రావడం అనేది నా అదృష్టం. నేను లైఫ్లో ఏమైనా సాధించాలి అని అంటే నేను సాధించింది అందరూ నేను సాధించింది. నేను కానీ రెడ్డి గారు సాధించింది ఇదే. ఇది ఎన్ని డబ్బులు పెట్టినా రాదు, ఎంత ఖర్చు పెట్టి ₹1,00,00,000 లెక్కలేదు, అన్ని డబ్బులు పెట్టి ఈ సాటిస్ఫాక్షన్ అనేది రాదు. మీ అందరి అభిమానం రియల్లీ ఎక్సలెంట్. దీని మాటల్లో చెప్పలేదు. మీరంతా ఎప్పటికీ ఇట్లా జరుపుతూనే ఉండాలని కోరుకుంటున్నాను. మీరు మళ్ళా నెక్స్ట్ ఇయర్ కలవాలి. అందరూ మీరు కలవాలి, మీరు కలవాలి, అందరూ కలుసుకొని ఉండాలి మంచిగా. ప్లీజ్ ఇప్పుడు ఈ స్టేజ్ నుంచి అందరూ చాలా జాగ్రత్త, ఆరోగ్యంగా మంచి హెల్తీగా ఉండాలని నా కోరిక. పైన చెప్తారు, రెండు మాటలు చెప్తారు. సెంటర్కి బాబు కార్మికులందరూ మొట్టమొదటిసారిగా ఈ ఫంక్షన్ అరేంజ్ చేయడం అందరికీ ఇస్తాము. తర్వాత అదేవిధంగా మమ్మల్ని ఆహ్వానించడం ఇంకా మా అందరికీ బయటకి కూడా చాలా ఆనందంగా ఉంది. సరే దీనిలో ఒక విషయం నేను చెప్తాను. నేను 1987లో కంపెనీలో జాయిన్ అయినా. 88లోనే నన్ను కోసికి ట్రాన్స్ఫర్ చేశాను. ఫస్ట్ కోసికి వచ్చినప్పుడు నాకు ఫస్ట్ ముక్క తెలియదు, చెప్పాలంటే కోసి గురించి తెలియదు. ఇదే కార్మికులు, ఇదే ఆపరేటర్ నేను నేర్చుకొని మాసంలో మొత్తం ట్రైనింగ్ అన్ని చేసుకొని వాళ్ళకే నేను మళ్ళీ అదే విధాలా పని చెప్పేటట్టు 1-2 monthsలో నేర్చుకొని వాళ్ళకి పని చెప్పే విధంగా మీ దగ్గర నేర్చుకున్నదే మీరు చెప్పే విధంగా దానికి మీరే నాకు సాయం చేస్తారు. మీరే గ్రేట్. ఆ విధంగా మాకు ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చారు. అదే నేను అందరూ కూడా మన డిస్ట్రిబ్యూట్లో కూడా 90 మంది ఆపరేటర్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఒక 10 నిమిషాలు డిస్ట్రిబ్యూట్ చేసి అక్కడ డిస్ప్లేస్ చేసేవాడిని. అది అందరూ కూడా మీ సహాయం వల్ల. తర్వాత కూడా డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత చాలా అన్నట్టు ఏంటి డిస్ప్లే చేసిన తర్వాత మీరు వెళ్ళిపోండి, మీ పనికి వెళ్ళిపోండి అని చెప్పారు. దానికన్నా తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉంటే చూసుకుంటారని చెప్పి అందరికీ నాకు ఈ విషయంలో రామ్కుమార్ గారు చాలా సహకారం ఇచ్చారు. చూసుకోలేదు మంచిగా చెప్పారు. ఆ విధంగా
గౌరవనీయులు మన విశిష్ట అతిథులు రామ్ కుమార్ గారు మరియు ధనంజయ రెడ్డి గారు మా ఆతిథ్యాన్ని ఒక్క మాటతో ఒక్క ఫోన్ కాల్తో అంగీకరించి ఎంతో వ్యయ ప్రయాసంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన మా ఇద్దరు సార్లకి నా తోటి మిత్రులందరూ ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆయన కరగమని చెప్పుకుందరుగా కరగమని చెప్పు రికార్డింగ్ రావాలి. బాగా సీనియర్ నా దుర్భాష ఈయన, నేను జూనియర్ని. నేను రోప్ స్టార్లోకి వెళ్తే నా వెనకాల ఆయన వెనకాల ఈయన. అందరూ లంచ్ చేయండి. కార్యక్రమానికి చాలా సుదూర ప్రాంతాల నుంచి కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు. సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా. ఓ ఇది సరిపోదా, సరే సరే త్వరపడకో
చివరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ తను ఎవరే నడిచే తారా తళుకుల ధారా తను చూస్తుంటే రాదే నిద్దురా పలికే ఏరా కులుకే ఔరా అలలై పొంగే అందం అది తన పేరా ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం బంగారు వానల్లో నిండా ముంచే కాలం చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం చూపిస్తుందే తనలో ఇంకో కోణం చంగావి చంపల్లో చంగుమంటూ మౌనం చూస్తూ చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా సరే త్వరపడ సాయం చేసావమ్మా ఒట్టుగా తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో ఇది సరిపోదా నే కలలో కూడా అనుకోలేదే మనసు ఇస్తావని నా కన్నుల నిండా రంగు రంగుల కలలు తెస్తావని నికలి మూవలు చేసేసడి వింటూ గడిపేస్తానే అసలింకో జన్మ ఉందో లేదో మనకి ఎందుకులే ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే ప్రేమించుకుందామే అసలింకో జన్మ ఉందో లేదో మనకి ఎందుకులే ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే ప్రేమించుకుందామే బతికేదలా వదిలితే గుండెలో వెచ్చగా దాచాను కదా అందుకే నా కళ్ళ ముందు నువ్వు లేని నిమిషమైన అఘోర కంటిగులు మన మధ్య